సౌకర్యార్థం కోసం రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందే ఉంటుందని తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ రాజారెడ్డి రాయచోటి బస్టాండులోని ఎంఆర్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్. ఆర్టీసీ కార్మికులను పీటీడీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కరోనా లాంటి క్లిష్టతర పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం లేనప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించింది ప్రస్తుత ప్రభుత్వం అని తెలిపారు. రవాణా ఉద్యోగుల జీతభత్యాల కొరకు ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన విలాసవంతమైన ప్రయాణం కొరకు 1,000 ఎలక్ట్రానిక్ బస్సులు, 1,500 డీజిల్ బస్సులు అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. 2024-2025కు గాను అత్యధికంగా 500 కోట్లుగా పెంచుటకు రూపొందించిన నూతన నివేదికను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విధంగా రిటైర్డ్ రవాణా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా దసరా, దీపావళి, క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగల సమయాలలో ప్రయాణికులపై ఎటువంటి భారం మోపకూడదని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆదాయాలు లేక అప్పుల బాటలో నడుస్తున్న తరుణంలో 25,000 కోట్ల రూపాయల రుణంను చెల్లించడం ప్రస్తుత ముఖ్యమంత్రికే సాధ్యమైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించలేదు. అదేవిధంగా వడ్డీలు కట్టుకుంటూ నెలకు 400 కోట్లు, మరి అదేవిధంగా ఆపరేషన్లో ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంటూ చాలా కష్టపడుతూ వస్తుంది. 2019వ సంవత్సరము వచ్చిన తర్వాత ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి వెంబడి యూనియన్ను ప్రారంభించినప్పుడే 2015లో తిరుపతిలో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే ఏపీఎస్ఆర్టీసీ బతికి బయటపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించి ఆనాడు ఎంప్లాయీస్ ఏదైతే మీటింగు తిరుపతిలో పెట్టి ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాడు. నేను వచ్చిన తర్వాత, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను. అదేవిధంగా వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీలో 51,488 మంది అంటే 51,488 కార్మికులను ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులుగా 1/1/20 నుంచి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏదో చేసేసినాను అయిపోయింది అనుకోకుండా వారికి జీతభత్యాలన్నీ కూడా గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో ట్రెజరీ ద్వారా అదేవిధంగానే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ కూడా జీతభత్యాలు ఆ రోజు నుంచి నేటి వరకు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా కరోనా సందర్భంలో మనం గమనిస్తే ₹1 రాలేదు, 1 కిలోమీటర్ కూడా తిరగలేదు. ఆనాడు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ జీతభత్యాలన్నీ కూడా తూచా తప్పకుండా మరి ఆ 30 నెలలు కూడా ఏపీఎస్ఆర్టీసీకి సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ట్యాక్సేషన్ తగ్గించి సహాయం చేశాడు. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ టోటల్ ఇవ్వాలి అని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి దీంతోనే బ్రతికి బయటపడింది. ఇప్పుడు టోటల్గా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఉంది ముందు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు దాదాపు ఈ పీరియడ్లో 2,500 కోట్ల అప్పు తీర్చాం. అది సామాన్యమైన విషయం కాదు. నేనున్న 50 సంవత్సరాల్లో గమనిస్తే ఏపీఎస్ఆర్టీసీలో ₹1 కూడా అప్పు తీర్చిన పాపాను పోలేదు. ఆర్టీసీలో అప్పు తీర్చిన పాపాను పోలా. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అప్పు చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఉండేటటువంటి పరిస్థితిని చూసాం. దాన్ని ఇప్పుడు రివర్స్ అయింది. ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 2,500 కోట్లు అప్పు తీర్చడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీతభత్యాలన్నీ ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఆర్టీసీ రెవెన్యూ కూడా పెంచుకోవడం జరిగింది. ఆర్టీసీలో ఈపీకే కానివ్వండి, డబ్బులు కండక్టర్లు, డ్రైవర్లు కష్టపడి ఆయిల్ పొదుపులో కానీ అనేక అవార్డులు తీసుకోవడం, ఆపరేషన్లో ఎక్స్పర్ట్ మా దగ్గర ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ అధికారులు కానీ, సూపర్వైజర్లు కానీ, ఉద్యోగులు కానీ చాలా కష్టపడి పనిచేస్తారు. అటువంటి కష్టానికి ఫలితంగా అన్ని పారామీటర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 1 year, 1.5 yearలో 2,500 కోట్లు అప్పు తీర్చేయడము జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ఇప్పుడు సౌకర్యాలు మెరుగవడానికి ఎలక్ట్రిక్ బస్సులు వద్ద ప్రవేశపెట్టడం, అదేవిధంగా 1,500 స్టార్ట్ అయ్యి ప్రవేశపెట్టడం, 1000 బస్సుల వరకు పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా 1,500 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ డైరెక్ట్గా పర్చేజ్ చేసి ఈ మార్చి, ఏప్రిల్, మే లోపు 1,500 బస్సులు, కొత్త బస్సులను ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా ఉద్యోగుల యొక్క
సౌకర్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా పేమెంట్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉద్యోగ భద్రతతో, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు రిటైర్ అయిపోతే ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఒకటి ఉన్నది, గవర్నమెంట్లో మొత్తం స్కీమ్ పాస్ అయింది. ఇప్పుడైతే నేను ఇప్పుడు 36 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి అనేక కేడర్లో పనిచేసి రిటైర్ అయితే 1654 రూపాయలు నా పెన్షన్ వస్తూ ఉంది. కానీ నేను ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు రిటైర్ అవుతారో వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలకు దాదాపు మంచి ఫెసిలిటీస్, పూర్తిగా వాళ్ళకు ఆరోగ్య రీత్యా అనేక సౌకర్యాలు ఉంటాయి. ఈహెచ్ఎస్ ఫైనల్ అయింది. గవర్నమెంట్ చాలా సపోర్టింగ్గా ఉద్యోగులకు కానీ ఏపీఎస్ఆర్టీసీకి కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా, మా ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు ఈ ఎన్ఎంయు కానీ, నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ, ఎంప్లాయీస్ యూనియన్ కానీ, వైఎస్ఆర్ యూనియన్లు కానీ మూడింటికి గుర్తింపును కూడా ప్రసాదించున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే వాళ్ళ డే టు డే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేసుకొని ఇంకా ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయి ఇండస్ట్రీలో ప్రశాంతత, తర్వాత ప్రొడక్టివిటీ అన్నీ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకు కూడా గుర్తింపును ప్రసాదించున్నాడు. ఆ గుర్తింపు ద్వారా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అవుతూ పోతాయి. కాబట్టి ఇండస్ట్రీ ముందు అప్పులు లేని ఏపీఎస్ఆర్టీసీ, అదే కూడా కాదు, భారతదేశంలో ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీకి ఏ గవర్నమెంట్ సహాయ సహకారాలు అంత అందించలేదు. 12,000 కోట్ల పైన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మరి ప్రజలు కానీ, అదే ఉద్యోగస్తులు కానీ, అసోసియేషన్లు కానీ అందరూ కూడా మరి మనము వారికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బులు 12,000 కోట్లు తీసుకున్నారు. ఇంతకు మునుపు పనిచేసినటువంటి ప్రభుత్వాది నేత కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాదాపు 12,000 కోట్లు ఏపీఎస్ఆర్టీసీ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆర్టీసీ నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి వాడుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈనాడు 12,000 కోట్లు పైచిలుకు ఏపీఎస్ఆర్టీసీకి సహాయ సహకారాలు అందించి ఆర్టీసీని గాడిలో పెట్టాలి, ఆర్టీసీని ప్రజా సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి బస్ స్టేషన్లు, కొత్త బస్ స్టేషన్లు నిర్మాణం చేసుకోవడం కానీ, అదేవిధంగా పులివెందల కానివ్వండి, రాయచోటి కానివ్వండి, అనేక ప్రాంతాల్లో బస్ స్టేషన్లు, అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నటువంటి డిస్పెన్సరీస్ కూడా, వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కోసం డిస్పెన్సరీస్, బస్ స్టేషన్లు, బస్సు డిపోలు, బస్సులు కొత్తవి అన్నీ కూడా మున్ముందు మంచి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, ఏపీఎస్ఆర్టీసీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా సపోర్ట్గా ఉండి, మద్దతుగా ఉండి, మరి మున్ముందు ఏపీఎస్ఆర్టీసీ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో వచ్చేంత వరకు అందరూ కూడా కృషి చేద్దామని చెప్పి సెలవిస్తుంది. చిన్న క్వశ్చన్ సార్, చెప్పండి. అది అవాస్తవము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.